మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు. ఈ జూన్కు ఆ 10 ఏళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో హరీష్ రావు మాట్లాడడానికి అంతు పొంతు ఉండదు. ఎదిగినంత 6 అడుగులు ఎరిగితే కాదు, నిజం మాట్లాడి నేర్చుకోవాలి. వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. 46.2 వచ్చింది. సిద్దిపేటలో ఎంత తెలియదు, 46 పైన ఉండొచ్చు. కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. సో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని లేక హైదరాబాద్ని మళ్ళీ సెంట్రల్ యూనియన్ టెరిటరీ చేసే ప్రసక్తే లేదు. వీళ్ళు మాట్లాడే తెలుగుదేశం అని చెప్పి లేక ఉమ్మడి రాజధాని చేస్తామని చెప్పేది పచ్చి అబద్ధాలు. ఆయన రాజీనామా చేసి పోవాలని చూస్తున్నాడు. ఎట్లా ఈడ బొమ్మడితోటి పంచాయతీ ఉన్నది, మరదలు పోయి జైల్లో కూర్చున్నది, నన్ను ఎక్కడ జైల్లో పెట్టుకోవాలని హరీష్ రావు భయపడుతున్నట్టున్నాడు. ఇట్లాంటివన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటాడు.